తరగతి చదువుతున్నాను. సాధారణంగా ఆగస్టు 15వ తారీఖు కాకుండా భారత ప్రధాని అనే వాళ్ళు రెడ్ ఫోర్ట్ జనరల్గా వెళ్ళరు. అయితే పరాక్రమ్ దివస్ అక్కడి నుంచే సెలబ్రేట్ చేశారేంటి? పరాక్రమ్ దివస్ 100th బర్త్ యానివర్సరీ సుభాష్ చంద్రబోస్ గారి బర్త్ యానివర్సరీ రోజున డిక్లేర్ చేశారన్నమాట. సో ఆ రోజున భారత ప్రధాని గారు 2021లో అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన స్పీచ్ కూడా ఇచ్చారు. తర్వాత 2019లో జనవరి 23వ తారీఖున భారత ప్రధాని క్రాంతి మందిర్ అని చెప్పి ఒకటి రెడ్ ఫోర్ట్లో ఓపెన్ చేశారు. ఆ క్రాంతి మందిర్లో సుభాష్ చంద్రబోస్ మ్యూజియం, 1857 రివర్స్ సంబంధించిన మ్యూజియం, తర్వాత జలియన్ వాలాబాగ్ వరల్డ్ వార్కి సంబంధించిన మ్యూజియం, ఇవన్నీ కూడా దానిలో పెట్టారు. వరల్డ్ వార్ 1లో ఎవరైతే భారత సైనికులు వాళ్ళకి సంబంధించిన అంశాలు అవన్నీ కూడా తర్వాత అక్టోబర్ 21, 2018న 75 వసంతాల ఆజాద్ హింద్ గవర్నమెంట్ని కమెమరేట్ చేసుకుంటూ రెడ్ ఫోర్ట్లో పిఎం గారు ఫ్లాగ్ హాయిస్ట్ చేశారు, నేషనల్ ఫ్లాగ్ని. అదేవిధంగా 78వ స్వతంత్ర దినోత్సవం రోజు రెడ్ ఫోర్ట్ అనేది ఇన్ని సంవత్సరాలుగా మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, అంటే జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి ఇప్పటి వరకు కూడా రెడ్ ఫోర్ట్లోనే ప్రధాని గారు ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తున్నారు. అది ఈసారి కూడా చేస్తారు. ధన్యవాదములు.